విశాఖ జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళ జరిగింది. 12 అవర్స్లోనే మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అద్భుతంగా పనిచేయటం అనేది జరుగుతుంది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బగ్జీ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఎవరైతే బాధితులు ఉంటారో తమ విలువైన వస్తువులు, వాహనాలు, ఇట్లా డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించినప్పుడు మోరల్గా ముందు వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే కొద్ది రోజులు మీరు టైం ఇస్తే కనుక ఖచ్చితంగా మీ ప్రాపర్టీ మీ చేతులకు అప్పచెప్తాము అంటూ భరోసా ఇస్తున్నారు వైజాగ్ పోలీసులు. ఆ కోణంలోనే చూస్తే ప్రతి నెల మనం ఎంతో మందితో మాట్లాడిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక వస్తువు పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది. దాంట్లో రకరకాల కారణాలు కావచ్చు, కొన్ని వస్తువులతో ఎమోషన్ ఉంటుంది, కొన్ని వస్తువులు ఏంటంటే వాళ్ళతో పాటు లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాలి అని కోరుకునేవి ఉంటాయి. అలాంటివి చోరీకి గురైనప్పుడు వాళ్ళలో వచ్చే పెయిన్ ఎలా ఉంటుందో మనం అనేక సందర్భాల్లో చాలామందితో మాట్లాడిస్తున్నాం. సో ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళలో 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక చోరీ కేసునైతే పోలీసులు ఛేదించి బాధితులకు వారి నగలను అప్పగించడం జరిగింది. మీ పేరండి? నా పేరు అప్పలనాయుడు అండి. మా రిలేటివ్స్ అండి. ఈ గోల్డ్ సుమారుగా ఒక 280 గ్రాములు ఫిబ్రవరి సుమారుగా 20 lakh పైన ఉండొచ్చండి. మా చుట్టాలు వాళ్ళు విజయవాడ వెళ్ళి విజయవాడ ఫిబ్రవరి 3వ తేదీన శ్రీకాకుళం వెళ్ళడం కోసం రత్నాచల్ ఎక్స్ప్రెస్లో వచ్చారండి. వీళ్ళు వస్తూ ట్రైన్ దిగి ఆ 3వ తేదీన ఒక ఆటో ఏంటంటే వీళ్ళు మాట్లాడుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వచ్చారండి. ఈ మధ్యలో వీళ్ళు ఎక్కినటువంటి ఆటో ఇద్దరు మహిళలు ఎక్కడం జరిగింది. వీళ్ళు ఎక్కి ఆటోమేటిక్గా దిగి ఆ శ్రీకాకుళం వెళ్ళిపోయి ఆ మరుసటి రోజు చూసుకున్నారు. అంటే వీళ్ళ బ్యాగులో ఏంటంటే ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. వీళ్ళు ఆ 280 గ్రాములు ఏంటంటే ఆ బంగారం మరుసటి రోజు చూసుకుంటే లేదు. అసలు ఇది ఎక్కడ పోయిందో తెలియదు వాళ్ళకి ముందు. ట్రావెల్ అయ్యి వచ్చాం అందులో ఉంది అనుకున్నారు వాళ్ళు. అసలు ఎక్కడ పోయిందా, అక్కడ ఇంటి దగ్గర పోయిందా, శ్రీకాకుళంలో ఈ చుట్టాల ఇంట్లో పోయిందా, లేదా బస్సులో పోయిందా, ట్రైన్లో పోయిందని తెలియదు అనమాట. అయితే ఇమీడియట్గా 112కి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. 4th టౌన్ సిఐ గారు కోరాడ రామారావు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారండి. రెస్పాండ్ అయ్యి మీరు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళండి అని వాళ్ళకి చెప్తే వెళ్ళి కొన్ని ఫోటోలు చూపించారనమాట. అంటే వీళ్ళకి ఒక డౌట్ ఉంది, మాకు ఆటోలో పోయింది, సస్పెక్టివ్గా ఇద్దరు ఏంటంటే మహిళలు ఎక్కారు, వాళ్ళు ఏంటంటే తీసుంటారనేటువంటి ఒక అనుమానం వీళ్ళకి ఉంది. ఆ డౌట్ రైజ్ చేశారు. ఇమీడియట్గా 4th టౌన్లో ఆ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు కొన్ని ఫోటోలు చూపించారనమాట. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఆటోలో ఎక్కినటువంటి మహిళల ఫోటోలు అందులో ఉన్నాయి. దాంతో ఏంటంటే రామారావు గారు నేతృత్వంలో ఈ యొక్క పోలీస్ టీం ఇమీడియట్గా వితిన్ 1.5 hour 2 hours రికవరీ అనేది చేయటం జరిగిందనమాట. ఇది మనకి థ్యాంక్ యూ టు విశాఖపట్నం పోలీస్. ఈ ఆటోలో వాళ్ళతో పాటు ప్రయాణించి చోరీకి చేసిన వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ ఉండొచ్చు? వీళ్ళు సుమారుగా ఒక 50-55 అండి. ఒక ఆమె 50, ఇంకొక ఆమె 55 ఏజ్ గ్రూప్. వాళ్ళు ప్రొఫెషనల్ అంటే వాళ్ళు ప్రొఫెషనల్ దొంగలేనండి. వాళ్ళు మన పోలీసులు చెప్పినటువంటి దీని ప్రకారం వాళ్ళపైన 36 కేసులు ఏంటంటే ఉన్నాయట. కాబట్టి ఇమీడియట్గా రికవరీ కూడా అయింది. అంటే ఫోటోలు గుర్తించడంతో దాంతో పోలీసు వారి కృషి కూడా మన సిపి గారి నేతృత్వంలో విశాఖపట్నంలో పోలీస్ ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అద్భుతంగా పనిచేయటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ టు వితిన్ 2 hours. ఇంకా వితిన్ 2 hours ట్రేస్ అయిందండి. ఇంకా అంటే మనం కంప్లైంట్ ఇచ్చినటువంటి 2 hours వీళ్ళు ఫోటో ఐడెంటిఫై చేశారు. వీళ్ళు ఏంటంటే వెళ్ళి ఇమీడియట్గా తీసుకొచ్చారనమాట. ఇంకేది మిరాకిల్ అంటే అద్భుతం అనమాట. మ్యాక్సిమం అలా ఏంటంటే మరి దొరుకుతుంది అనేటువంటి ఆశ అయితే లేదు, కానీ అద్భుతంగా దొరికింది. అది మనం ఖచ్చితంగా పోలీసు వారికి, విశాఖపట్నం పోలీసు వారికి, సిపి గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, డిమాండ్ ఉంది, ఎక్కువ శాతం చోరీకి గురవుతున్న చైన్ స్నాచింగ్లు చూస్తున్నాం, ఇళ్ల దొంగతనాలు చూస్తున్నాం. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు కూడా ట్రావెలింగ్లో 280 గ్రాముల బంగారం తీసుకువెళ్ళటం అనేది ఖచ్చితంగా ఏంటంటే తప్పేనండి. వీళ్ళ వైపు నుండి కూడా ఏంటంటే అది తప్పు ఉంది. ట్రావెలింగ్లో ఏంటంటే బంగారం ఎక్కువగా ఏంటంటే తీసుకెళ్ళడం కూడా తప్పు. అంటే ఇలాంటి సంఘటనలు ఏంటంటే ఖచ్చితంగా చూడాలి. మన వైపు నుండి కూడా ముందు ప్రికాషన్ ఏంటంటే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏంటంటే బంగారం తీసుకెళ్లకుండా ఉండటమే మ్యాక్సిమం ఏంటంటే మంచిది.
దాన్ని ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళ తప్పు కూడా ఇందులో ఉందండి. అదృష్టవశాత్తు రెండోది, అక్కడ ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా పూర్తిగా ఒక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ సంతోషం అందరూ షేర్ చేసుకుంటారు, కానీ వీళ్ళు పెయిన్తో ఉండేటప్పుడు అక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగా ఏంటంటే అక్కడ కూడా మీరు ఫంక్షన్కి వెళ్ళారు, మరి ఫంక్షన్కి మరి వెళ్ళలేదండి వాళ్ళు. ఇంక తిరిగి వైజాగ్ వచ్చేసారు. ఇంకా వచ్చేసేటంటే ఈ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్నారు ఇంకంతే. అది రికవరీ అవ్వటం ఏంటంటే మరి ఇంకా అది అదృష్టంగా భావించాలి. పోలీసుల కృషి కూడా అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, విశాఖపట్నంలో సిపి గారు ఏంటంటే విశాఖ ప్రజలకి ఒక దేవుడిలా ఏంటంటే ఆయన కనిపిస్తున్నారండి. అంటే ఇటు మీకు అటు సైబర్ క్రైమ్ కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ కానివ్వండి, లేకపోతే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే క్రైమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ 4 సెక్షన్లో కూడా చాలా అద్భుతంగా విశాఖ పోలీస్ ఏంటంటే పనిచేస్తుంది ఫ్రెండ్లీగా. ఇప్పుడు ఆ బంగారం పోయినప్పుడు ఒక 1 డే 2 డే అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటే చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారండి వాళ్ళు. సో ముందు ఒక మోటివేషన్ కూడా అవసరం ఉంటుంది, ముందు ధైర్యం చెప్పాలి, ఖచ్చితంగా తర్వాత కేసులు ఛేదించి ప్రాపర్టీ ఖచ్చితంగా ధైర్యం చెప్పారు. లేదమ్మా అది దొరుకుతుంది, సిఐ గారు మీకు దొరుకుతుందమ్మా ఖచ్చితంగా అని ధైర్యం కూడా చెప్పారు.